రాను బొంబాయికి రాను రాను నే బొంబాయికి రాను. సోషల్ మీడియాలో ఈ పాట మస్తు ట్రెండింగ్లో నడుస్తున్నది లేక నడమ మనోళ్ళు డాన్సులు గిన మస్తు తిరగ తీస్తున్నారు. అయితే ఇదే పాట మీద నిన్న మిస్ వరల్డ్ బ్యూటీలు కూడా చిన్నగా చేయలే డాన్సు. బడి పిల్లలతోటి కలిసి ఎట్లా ఇరగదీసిర్రో చూడుర్రి. ఎట్లున్నాయి మన తెలంగాణ నాటు ఫోక్ సాంగ్ మీద బయట దేశాల భామల స్టెప్పులు. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా నిన్న విక్టోరియా మెమోరియల్ స్కూల్ కమ్ అనాథాశ్రమానికి పోయి అక్కడ చదువుకుంటున్న పిల్లలతోటి చేసే ముచ్చట్లు పెట్టిరంతా. ఇక బయటికి రాగానే ఇట్లా రాను బొంబాయికి రాను అనుకుంటా పాట మీద స్టెప్పులు వేసి సంబరపడ్డరు కొంతమంది. ఈడిట్లయిందా ఇక అటు శిల్పారామం కాడికి పోగానే తంగేడు బంతిపూల గుత్తులను బొకేలు లెక్క చేతులు పెట్టి ఎల్కని చెప్పిర్రు అందరికీ. ఆడబెట్టిన బతుకమ్మల చుట్టూ తిరుక్కుంటా ఒక్కేసి పువ్వేసి చందమామ పాట మీద ఆడుతున్న మన కళాకారులతోటి కలిసి వాళ్ళు కూడా కాళ్ళు కలిపి బతుకమ్మ ఆట ఆడిర్రు. ఇక అదైనాక లోపల బుట్టలు అల్లుడు, కుండలు తయారు చేసుడు, బొమ్మలకు రంగులద్దుడసుంటి పనులు చేసిర్రు. మట్టి గురుగులు, దీపంతలు తయారు చేసుకుంటే మురిసిపోయారు కొందరు. ఇటు బుట్టలల్లే తీరు చూసి పరిశాన్ అవ్వకుండా వాళ్ళు కూడా లేరు. ఇంకొంతమంది ఏమో బొమ్మలకు రంగులద్ది కళాకారులు లెక్క మురిసిపోయారు. ఇంత బొట్టు దాగి చల్లబడ్డాక ఇందిరా మహిళా శక్తి పాలసీ కింద సర్కారు సపోర్ట్ తోటి మన ఆడోళ్ళు ఎట్లా స్వయం ఉపాధి మార్గాలతోటి సంపాదిస్తున్నారో మంత్రి సీతక్క వివరంగా చెప్పుకొచ్చింది వాళ్ళందరికీ. అట్లనే మహిళా సంఘాలలో తయారు చేసిన వస్తువులు, జైలు ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్స్ పెట్టిన కాడికి పట్టుకపోయారు. కానీ అందాల పోటీలు అంటే వీళ్ళ నడమ ఎసుంటి గొట్టు పరీక్షలు పెడతారో అనుకుంటే మంచిగా ఆడతా పాడతా ఎంజాయ్ చేసుకుంటా పోటీలు పడుతున్నారు కదా వీళ్ళంతా. ఇక మరి అసలు పోటీలు ఎట్లుంటాయో, ప్రశ్నలు జవాబులు, క్యాట్ వాకులు, డ్రెస్సింగ్ల కాడ ఎట్లా పోటీ పడతారో చూడాలి.